అందరికీ నమస్తే. యూట్యూబర్స్కి, మన తెలంగాణ ప్రజలకి, మన కేసీఆర్ జాతిపితకి వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరూ మన్నించాలి. ఏంటంటే, వైష్ణవి గురించి మనం వీడియోలు తీస్తున్నాం, కరెక్టే, ఏడ్చుకుంటా కాదు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా అని పెళ్ళి జరగకుండా, వాని ఇంట్లో నువ్వులు కేర్ చేయకుండా, మనం అన్ని వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. వానికైతే అసలు పెళ్ళి జరగనియొద్దు. యూట్యూబర్స్కి, తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ వందనాలు చేసి చెప్తున్నా, వానికి పెళ్ళి జరగనియొద్దు. వానికి అదే శిక్ష. ప్రభుత్వం వేయకుండా పబ్లిక్ వేసిన శిక్షనన్నా బాగుంటుందని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ గారు గురించి ఏంటంటే, సార్ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. పాప చనిపోయింది, ఆ తల్లి బాధ అర్థం చేసుకోండి, అన్నల బాధ అర్థం చేసుకోండి. వాళ్ళు ఏది కావాల్సుకొని చేస్తలేరు. వాళ్ళు ఒక ప్రెస్టేషన్లో ఉన్నారు, ఒక బాధలు ఉన్నారు, చాలా డీప్ బాధలు ఉన్నారు. వాళ్ళకి తిండి తికాన నెల రోజుల నుంచి వాళ్ళు ఎట్లా బతుకుతారో తెలియదు సార్. మీ జగిత్యాల సభకు వచ్చిరు వాళ్ళు, మీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళను, అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వాళ్ళని మీరు చూసుకోలేదు. దయచేసి మీరు వాళ్ళని చూసి హరిబాబు అంతకుణ్ణి మీరు ఏదో ఒక శిక్ష వేయాలి స్వామి. ఎందుకంటే మీరు ఆడపిల్లల గురించి ఎన్నో చేసిరు, మాకు తెలుసు. అందుకే మేము కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మా జాతిపిత. అక్కడ ఎల్బీ నగర్లో ఒక పాపకి అన్యాయం జరిగినప్పుడు, ఎవరు లేనప్పుడు మీరే వెళ్ళి స్వయంగా ఆమెను దత్తత తీసుకొని ఎంతో ఆమెను చదివిస్తున్నారు. మీరు ఎంతో మంచి పనులు చేసిరు. ఇంతకుముందు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయించారు. దయచేసి మీరు నోరు విప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వల్లనో దేని వల్లనో చూడలేదు. దయచేసి వాళ్ళ మీద ఒక్క మాట మాట్లాడండి, వాళ్ళకు గుండె ధైర్యం ఇవ్వండి. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కేసీఆర్ సారు ఇప్పుడు మీరు కరుణించాలి. మీరు ఒక మాట చెప్పండి, వాళ్ళకు ఒక బలం ఇవ్వండి. ఆ శిక్ష పడుతుంది, లేట్ అవుతుందని ఏదో ఒక విధంగా మీరు సీఎం అయ్యే నెక్స్ట్ సీఎం మీరే. ఎప్పటికి సీఎం మాకు మీరే. ఆయన సీఎం అయినా మాకు సీఎం లెక్క కాదు. అందరు అనుకుంటున్నారు ఆయన కాదు సీఎం, మాకు మీరే సీఎము. ఇప్పుడు మీరు మాకు గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే, హరిబాబుని ఎన్కౌంటర్ చేపియండి, లేకుంటే వాళ్ళ కుటుంబానికి శిక్ష విధించండి. వాళ్ళకి తృప్తి ఉండదు స్వామి, వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకంటే ఆకలి లేదు, దప్పిక లేదు, దాహం లేదు వాళ్ళకి. వాళ్ళ పిచ్చిలో వాళ్ళు ఉన్నారు. దయచేసి నువ్వు కరుణించి కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, హరీష్ రావు సార్, కవితక్క, మీరు తెలంగాణ సాధించిన వాళ్ళు, మన యూనివర్సిటీ వాళ్ళకి కూడా చెప్తున్నా, వాళ్ళకి హరిబాబు ఒక యూట్యూబర్ అని కాదండి, ఒక ఆడపిల్ల గురించి చూడండి. యూట్యూబర్ కాదు, యూట్యూబర్ గురించి వదిలేయటండి. ఒక ఆడపిల్ల, మనము అమ్మ జన్మనిస్తేనే మనం పుట్టాము అన్న విషయం మనం ఎప్పటికీ మరలేము. కావున అందరూ దయచూసి ఒక చెల్లి, ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక అమ్మ మన కుటుంబం లాగా అనిపిస్తుంది. ఆమె వీడియోలు చూడండి. దయచేసి ఆమెకు న్యాయం చేయండి. ఆ అంతకుణ్ణి హతం చేయాలి. అంత నమ్ముపిచ్చి మరి ఘోరంగా చంపడము ఎంత మటుకు న్యాయం కాదు. గుండె కదిలిపోతున్నది, పేగులు తట్టుకోలేకపోతున్న బాధలో ఉన్నాం. అయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సార్ కేసీఆర్, మీరు న్యాయం చేయాలి. దానికి ఉరిశిక్ష చేయాల్సిందే, లేకుంటే ఎన్కౌంటర్ చేయాల్సిందే సార్. మీరు మా సీఎం, మా జాతిపిత, మళ్ళీ మీరే కావాలి సీఎం. నేను అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఉంటేనే దేశానికి మంచిది, తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు మంచిది. ఎవరు నమ్మకపోని ఇదే సత్యము. దయచేసి మీరు మాకు యూట్యూబర్ వైష్ణవ్కి న్యాయం చేయాలి. వాళ్ళ తల్లికి చూడండి, తల్లి గోస. మీరు ఎట్లకంచైనా న్యాయం చేయాలని. మీరు హెల్త్ ఇష్యూస్ వల్లనో సెక్యూరిటీ ప్రాబ్లం వల్లనో అమ్మని పట్టించుకోలేదు. దయచేసి ఇప్పుడన్నా వీడియో చూసి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. బిడ్డని గోస పెట్టిండు, హింస పెట్టిండు. ఆడ పిల్లలని హింస పెడితే మనకు ఎంత మటుకు న్యాయం కాదు. మన తెలంగాణకు కూడా గోసలో ఉన్నది, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. భారత్ మాతాకి జయ అంటున్నాం మనం, భారత్ మాతాకి జయ అంటున్నాం, భారత్ అయ్యకి జయ అంటలేం. దయచేసి అందరూ మన తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వానికి పెళ్ళి కాకుండా చూడాలి, పెళ్ళి కానియొద్దు. వానికి బుద్ధి చెప్పాలి. వాడంతలా వాడే చచ్చిపోవాలా.
మీరు శిక్ష వేయకున్నా రేవంత్ రెడ్డి వానంతల వాడు చచ్చిపోవాలని మా తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ప్రమాణం చేయాలి. వాడిని హతం చేయాలి. తప్పుంటే మన్నించాలి. సాధిద్దాం, వాడిని హంతం చేద్దాం. జై తెలంగాణ, జై భారత్ మాత, జై కేసీఆర్, జై మోడీ.